Received a call about one dog. This is a drug complex, I mean pharmaceutical something. So the dog, I don't know. The dog is traumatized. I don't know. It seems this is a kind of a go down and all. I don't know what kind of go down, electrical or I don't know. So this is where the dog is. Oh baby, hi. I don't know if it has some virus or I'm getting scared looking at the dog. It's in trauma, not coming out from that corner. Hey ma, the food pet na? Food pet na ma? Come. This baby is not even pregnant. The poor thing. They threw some biscuits and they put water. They tried, it seems. Veterinary doctor, famous veterinary doctor Sridhar Garu, his wife called saying her friend works here and they asked them for help, and she remembered me and she called me and gave the number and location and all. I don't know what to do with this baby. Hi ma. So scared, and not friendly. This dog is severely traumatized. The baby, come baby, come baby. Hi baby, come. Medical freezers and all. This is medical freezers. This is some drug go down. The ma, come, oh damn, I have to do something. See, come baby, all baby, hi baby, da, chinny baby, Hoshi baby, come baby, come. I think I have to bring a net. I have to ask for a net. I don't know if they can keep her for today. లేదండి, నేను 5 o'clockకి చికెన్ నేను ఫీడింగ్కి వెళ్తాను. ఇప్పుడు కుక్కలకి రోడ్డు మీద పెట్టడానికి. ఇప్పుడు చికెన్ అది చూస్తే బయటకు రావచ్చు. చికెన్ రైస్ అది తీసుకొని వచ్చి ఎలా ఒకలో తీస్తా. లేకపోతే రేపు మార్నింగ్ నెట్ తీసుకొని రావాలి, నెట్తో పట్టాలి. ఎందుకంటే అది దానికి వైరస్ ఉందో తెలీదు. దాని భయంతో ఫట్మని అటాక్ చేసింది అనుకోండి, చాలా ప్రాబ్లం. అందుకే మేము కూడా మీరు ఏం వెళ్ళకండి. అదే నేను ఇంకా అదే చాలా అరుస్తూనే ఉంది. అయ్యో, అరవడం అంటే ఏడుస్తున్నా? ఏడుస్తున్నట్టే, ఫస్ట్లో అరిచినట్టు, తర్వాత ఏడుస్తున్నట్టు, అలా చాలాసేపు. అంటే ఎవరో బాగా భయపెట్టేశారండి దాన్ని. భయపెట్టేసి కొట్టేసి ఉంటారు బాగా. కొట్టడాలు అసలు ఇక్కడ మేమే కదా, మీరు కాదు, బయట. అందుకే అంత మూలకొచ్చి దాక్కుంది. లేకపోతే అసలు అవి దాక్కున్నా అవి డాగ్స్ కదా, ఫ్రీగా తిరుగుతాయి అవి.
ఒక దగ్గర ఉండవు. అంటే ఇప్పుడు నైట్ లైట్స్ అన్నీ ఆన్లో ఉంటాయి. మేమందరం వెళ్ళిపోయిన తర్వాత అట్లీస్ట్ కామ్ అయిపోయిన తర్వాత అయినా మేము చాలాసార్లు మేము ఈ ఆఫీస్లో చాలా నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం కదా, ఇలా వస్తూ ఉంటాయి. డాగ్స్ వచ్చినా మేము డోర్స్ ఓపెన్ చేయగానే సడన్ గా పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి బై ఛాన్స్ మేము లోపలికి వచ్చేస్తాయి, మేము క్లోజ్ చేసి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ గేట్ దగ్గర ఉంటాయి, తీగానే వెళ్ళిపోతాయి. అంతే కదా. ఇప్పుడు అది ఈ లైట్స్ అన్ని ఆన్ లో ఉన్నా సరే అట్లీస్ట్ ఇక్కడ వరకు కూడా అంటే దానికి చాలా భయం, షాక్ లో ఉన్నది అది. అయితే ఇప్పుడు మరి మేము 5 o'clock కి వెళ్ళిపోతాం. నేను 5 o'clock ముందు రావడానికి ట్రై చేస్తాను. ఫుడ్ పట్టుకొని నేను 150 డాగ్స్ కి పెడతాను. ఓకే, లేదా అంటే మళ్ళీ రేపు పొద్దున్న నేను నెట్ తీసుకొని రావాలి. ఎలా మరి ఇంకా అంతకు మించి ఇంకేం చేయలేము. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. This is all medical drug unit. I think I have to bring a net. There's another dog here under with a leash. There, someone abandoned this baby. Shit, man, I don't know why they adopt and then they abandon. I called municipality guys the other day. Hi baby. Oh, so many dogs. ఎక్కడివి ఇవన్నీ కుక్కలు? అది అలా కార్ చేస్తుంది. ఏది మేడం? బ్లాక్ కలర్ రిలీజ్ మేడం. అది ఇప్పుడు సుజాత గారిది. ఇది బాగా తీసుకెళ్ళాము. వచ్చారు. ఓకే ఓకే. అది పాపం, దానికి తిండి కూడా లేదు. అదే మేడం, మన 2 days అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత. హలో, అదే 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 చెప్పారు ఆ మేడం. ఇది 1 day పెట్టేసి ఫుడ్ డే పెడదాం మేడం. పికప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సర్జరీ చేసి అప్పుడు చేద్దాం. సరే.